సాహస యాత్రలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఎవరూ వెళ్లకూడని రహస్య ప్రదేశాలు ఈ భూమి మీద కొన్నున్నాయి. అక్కడకు ఎందుకు వెళ్లలేమో చూద్దామని వెళ్లటం కూడా ప్రమాదకరమే. ఆ రహస్య ప్రదేశాలేమిటో, ఎందుకు అక్కడికి వెళ్లకూడదో ఇప్పుడు మీరే చూడండి. ఆ ప్రాంత చరిత్రను బట్టి మనుషుల్ని అటువైపుగా వెళ్లనివ్వకపోవడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని కారణాలు మనుషులు గుర్తించగలిగినవి అయితే, మరికొన్ని ప్రదేశాలకు సంబంధించిన రహస్యాలు. శతాబ్దాలుగా వీటి రహస్యాలు అంతు చిక్కట్లేదు. చాలా ఏళ్ల నుంచి అమెరికాలోని కొన్ని ప్రదేశాలకు మనుషులు వెళ్లటం నిషిద్ధం. కనీసం ఆ దరిదాపుల్లో అడుగు కూడా పెట్టనివ్వరు. ఎన్నో ఏళ్ల నుంచి మిస్టరీగా ఉండిపోయిన ఆ ప్రదేశాలివే. న్యూయార్క్ సిటీలోని నార్త్ బ్రదర్ ఐలాండ్ దరిదాపుల్లోకి కూడా ఎవరిని వెళ్లనివ్వరు. గతంలో ఈ ప్రదేశాన్ని అంటువ్యాధులు గల రోగుల కోసం హాస్పిటల్గా ఉపయోగించారట. ఆ తర్వాత డ్రగ్స్ కు బానిసైన వారి కోసం కూడా వాడారట. కొన్నేళ్ల తర్వాత మిలిటరీలో గాయపడ్డ వారి కోసం ఈ ప్రదేశాన్ని వాడారు. ప్రదేశం ఇప్పుడు మూతపడి ఎన్నో ఏళ్లైంది. కానీ ఇప్పటికీ మనుషుల్ని అటువైపుగా వెళ్లనివ్వకపోవడానికి బలమైన కారణం ఇంకా ఏదో ఉండి ఉండాలి. అదేమిటన్నది ఎవరికీ తెలియదు. ది వాటికన్ సీక్రెట్ లైబ్రరీ వీటిలో మొదటిది. వాటికన్ సిటీలోని ది వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్ గురించి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ లైబ్రరీ 50 మైళ్ల పొడవుతో కట్టిన బుక్ షెల్ఫ్లలో ఒక్కో విషయానికి సంబంధించి 35,000 క్యాటలాగ్లతో పుస్తకాలు నిండి ఉంటాయి. ఈ పుస్తకాల్లో అమెరికా చరిత్రకు సంబంధించిన రహస్య విషయాలున్నాయి. 12 శతాబ్దాల చరిత్ర డాక్యుమెంట్లు ఈ ఆర్కైవ్ నిండా ఉన్నాయి. ఈ రహస్యాలు తెలుసుకోవడానికి పబ్లిక్ కు అనుమతి లేదు. రీసెర్చ్ స్కాలర్లు కూడా ఇందులో విషయాన్ని చదవాలంటే 75 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడబోయే మిస్టరీ మరొక ఎత్తు. బొహెమియన్ రెడ్ వుడ్ అడవుల్లో ప్రతి ఎండాకాలం ఏం జరుగుతోంది అనేది ఎవరికీ అర్థం కాదు. బొహెమియన్ గ్రోవ్ అనేది నార్త్ కాలిఫోర్నియాలో కొందరు సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న పురుషులతో ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ క్లబ్. ఇక్కడికి అనుమతి ఉన్నవారు మాత్రమే వెళతారు. ఈ క్లబ్ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన కాలంలో అక్కడికి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదు అంటారు. 1872లో శాన్ ఫ్రాన్సిస్కోలో మగ కళాకారులు, రచయితలు, నటులు, న్యాయవాదులు మరియు పాత్రికేయులు అన్ని మార్గాలు మరియు కళలు మరియు సంస్కృతిపై ఆసక్తి కలిగి ఉన్న ఒక ప్రముఖ ఆహ్వానం మాత్రమే సామాజిక క్లబ్. స్థాపించబడినప్పటి నుండి క్లబ్ రాజకీయ నాయకులు మరియు సంపన్న వ్యాపారవేత్తలను చేర్చటానికి విస్తరించింది. క్లబ్ యొక్క టోటెంగా గుడ్లగూబను ఎంచుకున్నారు. చైనాకు తొలిరాజైన కిన్ షీ హువాంగ్ సమాధిని టెర్రకోటా వారియర్ల శిల్పాలను రక్షణగా ఏర్పాటు చేసిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. చైనాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతాన్ని తవ్వినప్పుడు వారియర్లవి దాదాపు 7,000 శిల్పాలు బయటపడ్డాయి. ఇందులో ఒక శిల్పానికి ఇంకో దానితో పోలికుండదు. ఒక్కోటి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ శిల్పాలు రక్షణగా ఉన్నది కేవలం సమాధికి మాత్రమే కాదు, లోపల ఇంకా ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. ఇలా ఇవి మిస్టీరియస్ గా మిగిలాయి.